వినోద్, నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. ఫ్యామిలీ ఫాదర్ వాళ్ళ ఫ్యామిలీ, మదర్ వాళ్ళ సైడ్ వాళ్ళ ఫ్యామిలీ క్రిస్టియన్స్. సో ఏంటి అంటే మా మదర్ సైడ్ వాళ్ళు, మా ఫాదర్ సైడ్ వాళ్ళందరూ క్రిస్టియన్స్. ఏంటంటే రెగ్యులర్గా చర్చ్కి వస్తాం, వెళ్తాం, వాక్యం ఉంటాం, చేస్తాం. కానీ వ్యక్తిగత సంబంధం దేవుడితో ఉందా అనేది కావాలి. సో నేను 2022లో నా జాబ్ నేను రిజైన్ చేసినప్పుడు 1 month నేను ఖాళీ ఉంటాను. సో 2 years నేను జాబ్ చేశాను కాబట్టి నేను ఏమనుకున్నా అంటే కొంచెం ఎంజాయ్ చేద్దాం. ఈ 2 సంవత్సరాలు లాక్డౌన్లో ఉండి వాక్యం చేసిన అంటే పని చేసిన కాబట్టి స్ట్రెస్ అయిపోయి సరే కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దాం అన్నట్టు నేను జాబ్ విడిచిపెట్టి నేను వేరే జాబ్ కూడా ట్రై చేయకుండా ఆపేస్తాను. అయితే నేను ఇలా సినిమాలు చూడడం స్టార్ట్ చేశాను. సినిమాలు చూడడం, క్రికెట్ చూడడం. ఏమైనా సినిమాలు నేను చూడలేదు 22 నుంచి 22 వరకు ఏదో సినిమాలు నేను చూడలేదు. అవన్నీ ఒక్కొక్కటి చూసుకుంటూ రావడం నేను స్టార్ట్ చేశాను. అయితే ఒకరోజు నేను May 13th నేను నా జాబ్ రిజైన్ చేశాను. May 13th నుంచి స్టార్ట్ చేస్తే June 27th వరకు నేను మంచిగా అన్నిట్లో ఎంజాయ్ చేసినాను. బయట తిరిగి రావడం, రాత్రి అంతా తిరిగి రావడం, 1 o'clock 2 o'clock ఇంటికి రావడం, అవన్నీ జరిగినాయి. అయితే ఒకరోజు 28th నుంచి June 28th నుంచి నాకు నిద్ర రావడం స్టార్ట్ అయింది. ఏదో ఆలోచన, ఏదో తెలియదు, నెమ్మది లేదు. 3 days నేను సఫర్ అయినా. 3 days 28, 29, 30. ఫస్ట్ రోజు అస్సలు నేను ఏ రాత్రి 3 days బయట అసలు నిద్రపోలేదు. నెమ్మది లేదు, ఏందో తెలియదు. అయితే ఫస్ట్ రోజు మా డాడీ బర్త్డే July 1st. July 1st రోజు నార్మల్ సెలబ్రేషన్ చేసుకొని కేక్ కటింగ్ అయిపోయింది, తినేసినాం, డిన్నర్ చేసినాం. ఎప్పుడు మా ఇంట్లో బర్త్డే అయినా అయితే ఆ రోజు నేను 9:30కే పడుతున్నాను. ఎందుకంటే నేను 3 days నుంచి ఎవరితో మాట్లాడలేదు, ఎవరితో కన్వర్సేషన్ లేదు, బయటికి వెళ్ళింది లేదు. నాకు ఏదో ఆలోచన తెలియదు. అయితే ఆ రోజు నేను 9:30కే పడుతున్నాను. మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను చూసి వాళ్ళు కూడా 10:30 లోపల పడుతున్నారు, లేకపోతే ఈజీగా ఉంటాయి. అయితే ఆ రోజు ఆ 10:30కి అయితే నేను నిద్ర రావడం కోసం నేను ఏం చేసానంటే ఏదో ఒక యూట్యూబ్లో ఏదో ఒకటి వినడం, ఏదో ఒకటి చూడడం అనేది నేను స్టార్ట్ చేసాను. అయినా నిద్ర లేదు. అయితే 28th నుంచి నాకు నిద్ర లేదు, నాకు అడుగుతుందని చెప్పేసి నేను యూట్యూబ్ మధ్యాహ్నం పూట స్క్రోల్ చేసుకుంటాను. ఏదో ఒక వాక్యం వినడం స్టార్ట్ అయ్యింది. అదే నేను వాక్యం వింటున్నా, కానీ ఎందుకో నాకు ఆ రోజు వాక్యం మీకు నడిపించాలంటే సో వాక్యం వింటున్నా. అయినా నాకు కూడా ఏదో ప్రేయర్ మీటింగ్స్ అప్పుడు 3 days జీవా నడుస్తున్నాను, జీవా ప్రార్థన నడుస్తుంది, అయినా వింటున్నాను. సో అయినా కానీ కూడా నాకు అది నెమ్మది కలగజేస్తలేదు. ఫస్ట్ ఆ రోజు ఫస్ట్ డే నైట్ 9:30కి ఎప్పుడైతే పడుతున్నాను, 9:30 10 o'clock అనుకోండి, లైట్లను ఆఫ్ అయిపోయి 10 o'clock పడుతున్నా అంటే 10 o'clock నుంచి 12 o'clock పడుతున్నాను. మళ్ళీ యూట్యూబ్ స్క్రోల్ చేసుకుంటా, ఏదో ఒక వాక్యం పాటలు వినకుండా నేను నడుస్తున్నాను. అయితే 12 o'clock నేను ఫోన్ పక్కన పెట్టేసి పడుతున్నాను. సో ఈ నిద్ర వస్తుంది, నిద్ర కోసం నేను ట్రై చేస్తున్నాను, నిద్ర వస్తలేదు. ఆ టైంకి సరే పడుకున్నాను, పడుకున్నా బాడీకి రెస్ట్ తీసుకుంటాను. బాడీకి రెస్ట్ కావాలి అసలు. ఎందుకు ఆలోచన ఉందో తెలియదు. బాడీ పడుకున్నా కొంచెం సేపటికి నాకు మెలకు వచ్చి లోపల ఏదో తప్పుడు లేచి కూర్చున్నా. ఏంది ఇదా, ఏదో హెవీనెస్. మళ్ళీ పడుకున్నా. అట్లా లేచుకుంటా నిద్రలకు వెళ్ళిపోతున్నాను. నా మైండ్ పడుకోమని చెప్తుంది, నా బాడీ అలసిపోయింది,
నువ్వు పడుకో అని చెప్తుంది, నా మైండ్ అలిసిపోయింది, నువ్వు పడుకో అని చెప్తుంది, కానీ ఇక్కడ నన్ను పడుకోనిస్తారు. నేను పడుకొని స్లీప్లోకి వెళ్ళిపోగానే పెద్ద శబ్దం లోపల బ్లడ్ ప్రెషర్ ఇట్లా కొడుతుంది, లేచి కూర్చోవాల్సి వస్తుంది, పడుకొనిస్తారు. ఆ రోజు నేను పడుకునేది లేదు. 2 గంటల వరకు నేను అట్లనే సఫర్ అయినా. ఎన్ని టైమ్స్ అయినా నాకు తెలియదు, నాకు 50 టైమ్స్ పడుకొని ట్రై చేస్తాను, నాకు పడుకోలేదు. 2 గంటలకు లేచిన బైబుల్ చదవడం నాకు అలవాటు. ఎప్పుడు 10th క్లాస్ నుంచే నాకు బైబుల్ చదవడం అలవాటు. సో బైబుల్ లేచి 2 గంటలకు చదువుతాను. డాడీ వచ్చి చూసి నేను లైట్ ఉన్నాను, లైట్ చూస్తే లైట్ ముందు సరే బైబుల్ చదువుకుంటాడా బైబుల్ చదువుకుంటాడు కదా అని చెప్పేసి చూసి వెళ్ళిపోయాడు. బైబుల్ చదువుకొని 2:30 నేను పడుకోవడం మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అయితే నిద్ర వస్తుంది, అంతా ట్రై చేస్తాను, నిద్ర వస్తుంది, సేమ్ అదే రిపీట్ అవుతుంది. తర్వాత మెల్లగా నాకు పెయిన్ అవ్వడం స్టార్ట్ అయింది, లెఫ్ట్ హ్యాండ్ అంతా పెయిన్ అవ్వడం స్టార్ట్ అయింది, అది లాగడం స్టార్ట్ అయింది, హ్యాండ్ అంతా లాగడం అయిపోయాను. నిద్ర వస్తుంది, అక్కని లేపలేము, మమ్మీని లేపలేము. ఆ రాత్రి లేపితే భయపడతానేమో అనుకున్నాను. అయితే అక్క బెడ్రూమ్లో కింద కూర్చొని పడుకున్నాను. మా మమ్మీ 4:30కి వచ్చింది, అటు ఇటు ఆ రూమ్లో తిరుగుకుంటే అక్కడ పడుతుంది. మా మమ్మీ 4:30కి వచ్చి లేదు ఏమైందా హాస్పిటల్ పోయి వచ్చింది, ఏమైంది నీడ పడుకున్నాడు మా అక్క ఏమో నాకు తెలియదు చెప్పి అక్క అప్పటి వరకు తెలియదు, నేను అక్కడ పడుకున్నాను. అయితే మా అక్క మా మమ్మీ వచ్చిన ఇట్లా తట్టి లేపినప్పుడు నాకు ఇంట్లో నుంచి నీళ్ళు రావడం స్టార్ట్ అయింది. అని చెప్పిన అమ్మా నాకు నిద్ర వస్తుంది, ఇది ఒక్క రోజు కాదు 3 రోజులు అయినా ఏమని లేదు, ఏందో తెలియదు, కానీ 30 అవుతున్నా అన్నప్పుడు మా డాడీ అందరూ వచ్చినాను. మా డాడీ ప్రార్థన చేసినాను. నేను మార్నింగ్ వరకు అట్లా కూర్చున్నాను. 6 o'clock స్నానం చేసేసుకున్నాను, రెడీ అయిపోయినాను, హాస్పిటల్ పోయాను, మా అన్న పిలిపించుకున్నాను, మా అన్న వచ్చినాను. 8:30 అరౌండ్ 9 o'clock 9:30కి డాక్టర్ వస్తాడు. సో ఆ టైంకి వెళ్దాంలే అన్నట్టు నేను ఒక 8:45 నుంచి 9:15 వరకు రాత్రి అంతా నాకు నిద్ర లేదు. ఆ 3 days నాకు నిద్ర లేదు. నేను పడుకుంది ఆ 8:45 నుంచి 9:15 వరకు ఆ అర్ధగంటనే నేను పడుకున్నాను. ఆ హాఫ్ అన్ అవర్ ఆ స్లీప్ నాకు వచ్చిందో కానీ నేను ఆ రాత్రి చాలా ఏడుస్తున్నాను, ఎక్కి ఏడుస్తున్నాను. ఎందుకు నాకు నిద్ర వస్తలేదు. దాని చూసి మా మమ్మీ ఏడవడం స్టార్ట్ చేసింది. సరే 9:30కి వెళ్ళిపోయినా. నాకు హాస్పిటల్ వెళ్ళాలంటే భయం, ఏం టెస్ట్ చేస్తారు, ఏం చేస్తారు, ఏమవుతుంది అని భయపడ్డా. ఏం కాదు, ఇది రాసి పెట్టేది కాదు, నువ్వు రాస పెట్టుకుంటే అంటే ఎంత దూరం పడుతుంది చూడదు. సో మరలా చెప్తే సరే అన్నాడు. అప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను, ఏంటంటే అవ్వ మాట్లాడాల్సింది డాక్టర్ డాక్టర్ కాదు, మీరు నాతో మాట్లాడాలని, మీరే నాతో మాట్లాడాలి అని చెప్తున్నాను. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నా వెయిట్ నా పేరు అనేది రాసినాను. సో నా వెయిట్ 76 సంథింగ్ ఉంటుంది, 75, 76 నా వెయిట్ ఉంటుంది. అయితే మా డాడీతో నేను అన్నతో మాట్లాడినాక డాక్టర్ నా దగ్గరకు వచ్చి, అయితే ఆ రాత్రి అంతా మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ ఉన్నారు కానీ ఎవరు అంటే వాళ్ళు చెప్తుంది నాకేమన్నా డాక్టర్ వచ్చి నాకు చేయబడుతున్నాను అంతగా నువ్వు ఏం ఆలోచిస్తున్నాను ఒకటే క్వశ్చన్ అడుగు, అంతగా నువ్వు ఏం ఆలోచిస్తున్నావు. అప్పుడు నాకు స్ట్రైక్ అసలు ఎందుకు ఆలోచిస్తున్నా, ఏం ఆలోచిస్తున్నాను, ఏంటి నేను ఆలోచించడం స్టార్ట్ చేసినాను. అవన్నీ నీకు ఏం రాలేదు బాబు, అవి ఈసీజీ టెస్ట్ అవన్నీ చెప్తే నువ్వు నార్మలే ఉన్నా, ఏదో ఎక్కువ ఆలోచిస్తున్నప్పుడు నన్ను పక్కన పెట్టేస్తున్నాను. సరే నేను వెళ్ళాను. మెడికేషన్ 8 days అయింది. 8 days అయితే 8th day రోజు నాకు 8 days మంచిగా ఉంటాను. ఫస్ట్ డే నుంచి 8th day వరకు, జూలై 8 వరకు బాగుంది. జూలై 8 రోజు నాకు డైజెషన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. నాకు డైజెషన్ అవుతలేదు. అయితే
ఏది తిన్నా కానీ అది తీసుకోలేకపోతున్నాం, అది డైజెస్ట్ అవుతుంది. సో దానికోసం దాని నెక్స్ట్ మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ అన్నాడు, డైజెషన్ ఏంటబ్బా, నువ్వు యవనస్తుడు, నీకు డైజెషన్ ప్రాబ్లం రావడం లేదు. సరే ఏదో మెడిసిన్ ఇచ్చింటే బాగా తీసుకొని వచ్చేసి 3 days తర్వాత డైజెషన్ అయింది. ప్రాపర్ డైజెషన్, ఆ మెడికేషన్ తీసుకున్నాక డైజెషన్ అంత పర్లేదు, బాగుంది. 3 days తర్వాత డైజెషన్ అయినాక మనకి బోర్డ్స్ వస్తాయి. అవునా? బోర్డ్స్ అంటే బేవరింపులు వస్తాయి. ఆ వచ్చే బేవరింపులు ఇక్కడ వరకు వచ్చే యాక్టివ్ చెస్ట్ అంతా బరువు అయిపోయి, ఇక్కడంతా పెయిన్ అది బయటికి రావాలి. బయటికి వస్తేనే మనకి తృప్తి ఉంటుంది. బయటికి రాకపోతే ఇక్కడ ఏదో చాతుగా బరువు అవుతుంది. సో అది నేను ఫేస్ చేస్తాను. అది ఒకటి కాదు, 2 రోజులు 2 వారాలు మన హాస్పిటల్ తిరిగినా నాకు ఇట్లా అవుతుంది అంటే మళ్ళీ ఒక మెడికేషన్ ఇచ్చినాం, ఒక టాబ్లెట్ ఇచ్చినాం. అంటే ఇంటికి వచ్చి వేసుకున్నాను, అయినా నాకు కదా తగ్గట్టు. అంటే నేను ఎంత వాకింగ్ చేసేవాడిని అంటే తిన్నాక నేను అటు ఇటు కొన్ని గంటలు తిరుగుతాను. ఫేవరెట్ ప్రాణి కాలేదు. అయితే రోజు నచ్చినప్పుడు వచ్చేది, కానీ వాటర్ తోని ఆ రైస్ మొత్తం వచ్చేసి బయట రైస్ తో మొత్తం బయటకు వచ్చేసి మళ్ళీ హాస్పిటల్. అయితే చార్కోల్ అనేది ఒకటి ఉంటుంది, అది పొడి చేస్తే బ్లాక్ కలర్ ఉంటుంది. దాని అందుకే చార్కోల్ అనేది బ్లాక్ కలర్ పౌడర్ వేసుకుంటా, అది చేస్తాం. వర్క్ అయితే లేదు. ఇక్కడ పెయిన్ అవుతుంది, పెయిన్ ఒకటే ఆ ర్యాడ్ ఒకటే నడుస్తలేదు ఉన్నదంతా. ఒకరోజు ఫైనల్గా 3 weeks తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్ నేను చూడడంతోనే పరిచయం ఉంటాను. ఆయనకు అర్థమైపోయింది, కానీ ఏం మాట్లాడతారు. మెడికేషన్ పనిచేస్తలేదని అర్థమైంది. మెడికేషన్ పనిచేస్తలేదని అర్థమైనప్పుడు వెయిట్ చెక్ చేసుకోవాలి. ఆ వెయిట్ నేను చెక్ చేసుకున్నప్పుడు నేను అప్పటికి సన్నగా అయిపోయాను. ఫుడ్ లేదు, 3 weeks నాకు ఫుడ్ లేదు, తిన్నది అడిగింది లేదు. ఏడ్చుకుంటా నేను తిన్నా అంటే నేను అర్థం చేసుకుంటున్నాను. ఏడ్చుకుంటా ఫుడ్ తిన్నాను, తినాలంటే భయం, తినుకుంటూ ఏడ్చినాను, అన్నం తినుకుంటూ ఏడ్చినాను. అది తిన్న తర్వాత నాకు ప్రాబ్లం లేదు, అది డైజెషన్ అవ్వదు, పెయిన్ అవుతుంది. ఆ డైజెషన్ కోసం నేను అవర్స్ నడవడం, నిద్ర లేకపోవడం పని జరుగుతుంది. అయితే ఆ రోజు వెళ్ళినప్పుడు డాక్టర్ నా వెయిట్ చెక్ చేసుకున్నాను. నా వెయిట్ చెక్ చేసుకున్నప్పుడు 64 kgs, 76 kgs, 78 kgs నియర్లీ ఉన్నప్పుడు, నేను ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు నా వెయిట్ 76 to 78. ఆ రోజు నా వెయిట్ 64 kgs, 12 kgs షాకింగ్. అది డాక్టర్ కూడా పరిచయం అవుతాను, మొత్తం బట్టాయి అవుతుంటూ లోపల ఏదో ఉంటుందని చెప్పి ఇమీడియట్ గా మనం బ్లడ్ టెస్ట్ అవి రాసిన, షుగర్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ అన్ని రాసిన, షుగర్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ అన్ని రాసినప్పుడు బ్లడ్ లో ఇన్ఫెక్షన్ ఉన్నది. నాకు ఇక్కడ పెయిన్ వల్ల, చెస్ట్ లో పెయిన్ వల్ల, ఎన్నోజన్ని నరాలన్నీ పెయిన్ అవ్వడం వల్ల ఆ పెయిన్ అంతా మనం బ్యాక్ సైడ్ పెయిన్, దగ్గర పెయిన్, ఇయర్ పెయిన్ కూడా స్టార్ట్ అయింది. అయితే ఎవరు మాట్లాడినా కానీ నాకు ఇరిటేషన్ వచ్చేది. వాళ్ళ మాటలు నేను వినలేను, అంత పెయిన్ ఉంటున్నాను. నేను అన్నా, అరే ఏంటి ఈ రోజు వేరే డాక్టర్ కన్నా వెళ్దాం, ఏంటి పరిచయం అనుకున్నాను. అప్పుడు ఏం కాదు, చూద్దాం, టెస్ట్ చేసామని ఆ టెస్ట్ వచ్చినప్పుడు బ్లడ్ టెస్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నా తెలుసు. సో నేను డిసైడ్ అయినా నేను మెడికేషన్ ఇవ్వాలి. నాకు అర్థమైంది మెడికేషన్ వల్ల యాక్చువల్గా ఫుడ్ కంటే ఎక్కువ మెడికేషన్ లోపలికి వెళ్తాయి, మెడిసిన్ లోపలికి వెళ్తాయి. అందువల్ల బ్లడ్ లో ఇన్ఫెక్షన్ నాకు అర్థమైంది. మెడికేషన్ మార్చిన డాక్టర్ కూడా మెడికేషన్ ఆపేసి 2 రోజులు మెడిసిన్ తీసుకోగలను. నేను అప్పుడు ఫస్ట్ రోజు నుంచి యాక్చువల్గా 27 నుంచి ఉన్నాను కదా, 28 నుంచి వాక్యం పెట్టడం స్టార్ట్ చేశాను. వాక్యం యాక్చువల్గా మీకు చెప్పాలంటే నేను 8 months నుంచి 2000 నుంచి
డైటింగ్ చేయడం స్టార్ట్ చేశాను. కానీ ఆ డైటింగ్ నేను మే వరకు జూన్ వరకు చూసుకుంటే నేను 2 కేజీలు తగ్గాను. కానీ 3 weeks లో నేను 12 kgs తగ్గాను. ఆ 3 weeks ఫస్ట్ జూలై నుంచి 18th వరకు నేను 3 kgs తగ్గిన. అక్టోబర్ నుంచి జూలై వరకు నేను తగ్గిన 2 kgs. అదొక హ్యూజ్ లాస్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు డాక్టర్. ఆ రోజు నేను ఇంటికి వచ్చిన నాకు నేను చెప్పిన మెడిటేషన్ తీయవద్దు, కొన్ని రోజుల పాటు ఉంటాను. అయితే నేను ఫస్ట్ నుంచి నేను వాక్యం వినడం స్టార్ట్ చేస్తాను. ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ ప్రే చేయడం స్టార్ట్ చేస్తాను. మనకి ఎప్పుడైనా బాధ వస్తానే కదంటే మనం ప్రే చేయాలి, లేకపోతే మనం మంచిగా ఉంటే అసలు ప్రేయర్ చేయాలి. దేవుడు వాక్యం చదవడానికి కూడా మనం సిద్ధంగా ఉంటాం. కానీ లోక వాటిని మనం ప్రేమిస్తాం, లోక వాటి గురించి మనం ఆలోచిస్తాం. మనకి సినిమాలు కావాల్సి వస్తుంది, క్రికెట్ కావాల్సి వస్తుంది, అన్నీ వస్తాయి, లోక సంబంధమైన అన్నీ వస్తాయి. కానీ మనకి ఎప్పుడైతే బాధ వస్తుందో అప్పుడు దేవుని దగ్గర చూస్తాం. అప్పటి వరకు మనం దేవుని దగ్గరికి రా. నేను కూడా ఆ టైంలో నేను మార్నింగ్ ఈవినింగ్ 5 చదివాను. కానీ లోకానుసారంగానే నేను జీవించాను. సినిమాలు చూడడం, పెద్దగా టైం వేస్ట్, ఫ్రెండ్స్తో తిరగడం అవన్నీ నేను చేసినాను. అయితే నేను ఎప్పుడైతే జూలై 1st నుంచి నేను వాక్యం వినడం స్టార్ట్ చేసినాను, మార్నింగ్ ఈవినింగ్ ప్రే చేయడం, ఆ దినమంతా నేను ప్రే చేయడం ఏది లేదు. వాక్యం వినడం ప్రార్థన చేసుకోవడం, వాక్యం వినడం ప్రార్థన చేసుకోవడం, వాక్యం వినడం ప్రార్థన. అయితే ఆ 18th డే తర్వాత నేను ఎప్పుడైతే మెడిటేషన్ ఆపేసి నేను ప్రార్థన చేస్తాను, దేవుడితో చెప్పాను, నీకు 25 years, నీకు లోకం తెలిసిన కాడికి ఎన్నో పాపాలు లోక వాటిని అనుసరించిన, లోకానుసారంగా నడిచినాం. ఇది నీ టైం, నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టే టైం. నీ పాపాలను ఒప్పుకున్నప్పుడు నేను విడుదలను చేస్తాను. దేవుడు నాతో కంటిన్యూగా ఆ టైంలో నాకు మాట్లాడి, కానీ ఆ రోజు నేను మోకాలు నేర్చుకుంటూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ నెక్స్ట్ దినం నాకు రిపోర్ట్ నార్మల్ ఇస్తున్నాడు. ఆ తర్వాత నాకు నేను ఏం తిన్నా కానీ నాకు ఈజీ డైజెషన్ స్టార్ట్ అయింది. డైజెస్ట్ అవుతుంది, అది నాకు తెలుస్తలేదు. డైజెస్ట్ అవుతుంది, అవన్నీ ఫ్రీ అయిపోయినాయి, బాడీలో అవన్నీ ఫ్రీ అయిపోయినాయి. నేను లోక వాటికి నా ఫోన్ని, ఇన్స్టాగ్రామ్ని, యూట్యూబ్ని అన్ని బంద్ చేసిన. దేవుడు మా ఇంట్లో కూడా సినిమాలు బంద్ అయిపోయినాయి. ఒక్క ప్రార్థన ఇంటిని మారుస్తారు అంటే మారుస్తారు. మా కుటుంబంలో ఇప్పుడు 22 నుంచి 25 3 ఏళ్ళు అయింది. మా ఇంట్లో సినిమా నడవదు, లోకాంతరంగా నడవదు. పొద్దున్న లేకపోతే వాక్యం స్టార్ట్ అయిందంటే రాత్రి ఇంట్లో పండుకునే వాళ్ళకి వాక్యం స్టార్ట్. అయితే ఆ టైం పీరియడ్ ఆఫ్ క్యాంప్లో అంటే ఆ ఫస్ట్ నుంచి 18 వరకు నేను దేవుని వాక్యమే వింటుండే. ఎంత రాత్రి అయినా 1 అయినా 2 అయినా కానీ పడుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు వచ్చి ఆఫ్ చేసేవారు. వాళ్ళు వదిలేస్తారు, వాళ్ళు కూడా వినడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు కూడా గ్రో అవ్వడం. అనుదినము మనకు వాక్యం కావాలి, అనుదినము ఆహారం కావాలి, అది శరీరానికి. కానీ ఆత్మకు కావాల్సింది వాక్యం. నీకు వాక్య అవగాహన లేకపోతే నీకు శోధనను జయించడం కష్టం. నీకు వాక్య అవగాహన లేకపోతే నువ్వు అంధకార శక్తులను బంధించడం కష్టం. నువ్వు ఆత్మలో బలపడితేనే నీకు ఏ ఆపద వచ్చినా కానీ ధైర్యంగా నిలబడుతుంది. నీవు ఆత్మలో బలంగా లేకపోతే మాత్రం ఆ తర్వాత వాళ్ళకి నిద్ర వస్తుంది, వాళ్ళు పడుకుంటారు. కానీ ఆ రాత్రి నాకు ఏ నొప్పి ఏ నిద్ర కావాలనుకున్నా కానీ కూడా నేను చూడాల్సింది దేవుని వారికి. 24 గంటలు ఏ టైం అయినా కానీ కూడా మీరు ప్రార్థించినప్పుడు దేవుడు ఆలకిస్తాడు. ఏ మనుషుడు ఆలకించలేడు, ఎందుకంటే వాళ్ళు కూడా శరీరంలో ఉన్నారు కాబట్టి నిద్ర వస్తే పండుకుంటారు, ఎవరు పట్టించుకోరు. కానీ దేవుడు ఒక్కడే నీ నొప్పిని, నీ బాధను దాని నుంచి విడుదల కలగజేసేది కూడా దేవుడే. నాకు అందులో నుంచి విడుదల కలగజేసి ఉంటాడు. దేవుడు వాక్యం అంటే ఏంటో తెలియజేసి ఉంటుంది. పరిశుద్ధాత్మకం నన్ను నింపుతున్నాను, పరిశుద్ధాత్మకం నన్ను ఉంటాడు.
ఎప్పుడైతే నేను శరీరంలో బలహీనపడ్డాను, శరీరంలో బలహీనపడిపోయినాను, అప్పుడు నాకు తెలియకుండానే నేను ఆత్మలో బలపడ్డానని నాకు తెలియదు. నాకు తెలియకుండానే నేను ఆత్మలో బలపడ్డా, వాక్యంలో బలపడ్డా, ప్రార్థనలో బలపడ్డా, వాక్య జీవితంలో నేను బలపడ్డా, వాక్యానుసారంగా నేను బ్రతకడం స్టార్ట్ చేసిన. నేను అడిగినప్పుడు ఏ టైంలో నాకు ఏ నొప్పి తీసివేయాలో లేకపోతే ఏ అవసరం తీర్చాలనుకున్నాను, ప్రార్థన, మోకాల ప్రార్థించినప్పుడు నాకు స్వస్థత కలిగింది, నాకు సమాధానం కలిగింది, నాకు జవాబు వచ్చిందండి, నాకు జవాబు వచ్చింది. అందుకే మనం మనుషులు ఎప్పుడైతే దేవుని దగ్గర తింటామో మనకు జవాబు ఖచ్చితంగా వస్తాయండి. మనకు ఖచ్చితంగా స్వస్థత అయినా, శరీరానుసారమైన స్వస్థత అయినా, లేకపోతే భౌతికమైన ఆర్థిక ఇబ్బంది అయినా, ఎటువంటిదైనా కానీ కూడా దేవుని తట్టు తిరిగినప్పుడు, ఆత్మానుసారంగా నడిచినప్పుడే అవి మనం తిరుగుతాం. ఆత్మానుసారంగా మనం బ్రతకాలి అంటే వాక్యము ప్రార్థన, వాక్యము ప్రార్థన, వాక్యం ప్రార్థన చేయడం ప్రాక్టీస్ అయిపోయింది. నాకు అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు నేను వాక్యం చదవకపోతే నాకు అది ఏం కాదు. కొంతమంది ఆహారం తింటారు, ఆహారం తింటేనే శరీరానికి బలం, ఆహారం తింటేనే శరీరానికి బలం, లేకపోతే శరీరానికి బలం ఉంటారు. అట్లనే నువ్వు ఆత్మలో బలపడాలంటే ఆత్మకు ఆహారం కావాలి. లేకపోతే శరీరం ఎట్లా వీక్ అయిపోతుందో ఆహారం లేక, ఆత్మ కూడా అట్లనే వీక్ అయిపోతుంది. ఆ ఆత్మ వీక్ అయిన సంగతి మనకు తెలియదు, కానీ ఎప్పుడైతే ఆత్మీయంగా ఎదిగినప్పుడు మనకు ఆత్మ మనకు బలహీనంగా ఉందని మనం గ్రహిస్తాం. నేను ఆత్మ బలపడాలంటే మనము ఆ ఆత్మకు వాక్యాహారం ఇవ్వాలి. వాక్యమే ఆహారం. నీ ఆత్మ బలపడాలంటే నువ్వు వాక్యాహారం ఇవ్వాలి. అనుదినం నేను పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఎన్నిసార్లు నేను భోజనం చేస్తానో అన్నిసార్లు నేను వాక్యం చదువుతాను. ఎందుకంటే ఎన్నిసార్లు నా శరీరాన్ని నేను బలపరుచుకుంటాను, అన్నిసార్లు నేను ఆత్మలో బలపడాలనుకుంటాను. అప్పుడే మన ఆత్మకు జీవం, మన ఆత్మకు జీవం. లేకపోతే ఆత్మ చచ్చిన స్థితిలో ఉంటుంది. సో ఆ టైంలో నేను వాక్యంలో, ప్రార్థన, ఆత్మీయతలో అనుకున్నాను, దేవుడు అనుకున్నాను. దేవుడు నేను ఎప్పుడైతే ఒప్పుకొని మారు మనసు అనేది ఉండాలండి. మారు మనసు నేను ఎప్పుడైతే మారి నా క్రికెట్ నేను 8 అవర్స్ అట్లా చూస్తుండే, 10 అవర్స్ ఉంటాను. కానీ అవన్నీ లోకానుసారమైన వ్యర్థమైనవి, మన జీవితానికి అవసరం లేని అటు చూస్తుండే వ్యర్థమైనవి. మనకి ఏవైతే సినిమాలు ఉంటాయి అవన్నీ వ్యర్థమైనవి. కొంచెం సేపే తృప్తి అంటే మన మనసుకి మన లోపల ఉన్న మనసుకి కొంచెం సేపే తృప్తి. ఆ తర్వాత మన బాధలన్నీ మనకు గుర్తొస్తాయి. కానీ ఆ బాధల నుంచి విడుదల మనకు వాక్యం ద్వారానే, ప్రార్థన ద్వారానే వస్తాయండి. సాక్ష్యం దేవుడు దించాలి. మీ అందరికీ బలంగా ఉంటుందని కోరుకుంటున్నాను. సో అక్కడ నుంచి నాకు విడుదల వచ్చింది. సరే, మనం వాక్యంలోకి వెళ్దాం. జీవించుటగాను మనం జీవితంలో అనుకోవాలి. ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి, పాతలు గతించేది కొత్త వాడు. అంటే నీ పాత జీవితం గతించిపోయింది, కొత్త సమస్తం ఒప్పుకొని నువ్వు క్రీస్తునందు నిలబడ్డా ఉంటాడు. నీ నూతన సృష్టిగా మారుస్తాడు, మళ్ళీ నేను పరిశుద్ధంగా మారుస్తాడు. నిన్ను ముందుకు తీసుకోవడానికి నీ వెంటనే ఉంటాడు. అది సో అలానే గ్రంథంలో కూడా ఎంతో మంది సాక్ష్య జీవితం కలిగి, ఎంతో మంది ఉజ్జీవంతో బ్రతికి ఉన్నారు బైబిల్. అయితే ఎంతమందికి కష్టాలు ఆబ్వియస్గా ఉంటాయి. ఆబ్వియస్గా ప్రతి మనిషికి కష్టాలు ఎదురువాడు మంచిగా ఖచ్చితంగా కష్టాలు ఉంటాయి. అయితే మనకి తెల్లారి లేస్తే ఏదో ఒక బాధ, ఏదో ఒక చింత, నిద్రలేని రాత్రులు కూడా ఎంతో మంది ఇక్కడ గడుపుతున్నారు. నిద్ర లేకుండా ఉన్నారు. ఏదో ఒక బాధ ఎవరు చెప్తే బాగుంటుంది అనుకుంటారు. ఎవరు ఆ సమయానికి ఉంటారు, అలా వాళ్ళ కష్టం వాళ్ళకి వాళ్ళు ఎత్తిపోతారు. కానీ ఉన్నాడు ఏకరీతిగా ఉన్నవాడు సజీవుడని ఏర్పడిస్తూ వాడు మన ప్రార్థన 24 గంటలు మన పక్కనే ఉంటారు. మనం ప్రార్థించినప్పుడు మన పక్కనే ఉంటాడు, మనం ప్రార్థించినప్పుడు మన పక్కనే ఉంటాడు. అలాగే
కొన్ని కష్టాలతో మనుషుడు, అతని పేరు యోగు. యోగు ఊజు అనే ఒక గ్రామంలో ఉండేవాడు. మీరు వింటున్నారా? యోగు ఊజు అనే గ్రామంలో ఉండేనండి. అయితే అతడు యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడై ఉన్నాడు. యథార్థంగా ఉండేట, న్యాయవంతుడే ఉండేట, నీతిమంతుడే ఉండేట. అయితే అతనికి తెలుసా యోగు ఎంతమంది తెలుసు? యోగు 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 10 మంది పిల్లలు, 7 అబ్బాయిలు, 3 అమ్మాయిలు. అయితే అతనికి ఎంతో ఆస్తి ఉందండి, ఎంతో ఆస్తి. ఎంత ఆస్తి అంటే, మనకి ఇక్కడ ఆస్తి అంటే ఏంటండి? మనము ఇక్కడ ఎదుగుతున్నాం. ఆస్తి అంటే ఏంటి? ఇంకా పైసా అంటే ఆస్తి, ఇల్లు, ఇంకా బంగారం, ఇంకా కార్లు. అయితే అప్పుడు ఆస్తి ఏంటంటే, అప్పుడు ఆస్తి చెప్తాను, అప్పుడు ఆస్తి గొర్రెలు, మేకలు, ఉంటారు. ఇంకా ఎక్కువ అంత ఆస్తి అన్నమాట. అయితే యోగుకి 7,000 గొర్రెలు, తూర్పు దిక్కు సైడ్ అంట, అయినా గొప్పవాడంట. అంత ఆస్తి ఉన్నది, అంత ఆస్తి. దేవుడు అంటే భయం, దేవుడు అంటే భక్తి. ఆయన ఏదైనా ఆయన చేయాలనుకున్నప్పుడు దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెప్పి ఆ బలి అర్పించి దేవునితో అది మొదలు పెడుతుంది. ఆయన దినాన్ని కూడా దేవునితో మొదలు పెడుతుంది. అయితే వాళ్ళు ఎట్లనే కలిసి వండుకొని ఫీస్ట్ అంటే విందు చేసుకొని వాళ్ళు దేవుని అంతా ఆనందించేవారు. అయితే యోగు వాళ్ళ పిల్లల్ని పాపంకు దూరంగా పెంచున్నాడు. అయితే పాపము చేయకుండా, శోధనలో ప్రవేశించకుండా దేవుడు వాళ్ళని దేవుని భక్తిలో అంటే, దేవుని భక్తి అంటే ఉదయకాలం లేచి దేవుని స్తుతించి పర్యాపించి వాళ్ళ పాపంలో ఒప్పుకొచ్చి వాళ్ళు పర్యాపించి వాళ్ళను పరిశుద్ధంగా బ్రతకాలనేది ఆయనకు ఉండేది. అయితే ఇట్లానే పోతుంటే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అండి, మీరు వినాలి. అయితే పైన ఉన్న దేవతలు దేవుడు మాట్లాడుకుంటున్నాడంట. మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడ సాతాను వస్తాడు. అక్కడ అయితే ఇక్కడ కన్వర్సేషన్ జరిగింది. అంటే మాట్లాడుతున్నారు. సాతాను అక్కడిక్కడ తిరుగుతుంటా దేవుని కనిపించింది. అయితే దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ఇది విన్నావా, ఇది చూసినావా? నా కుమారుడు యోగు గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నాడు, యథార్థవంతుడు, నీతిమంతుడై ఉన్నాడు. వాడు గ్రహించాను. అప్పుడు నేను అతను నా పట్ల యథార్థంగా, నీతిమంతుడిగా బ్రతుకుతున్నాడని చెప్తాడు. అయితే అప్పుడు సాతాను ఏమంటాడంటే, అయితే యాక్చువల్గా అక్కడ ఏమైందంటే దేవుడు యోగు పట్ల సాక్ష్యం ఇస్తుండండి. ఎవరికి ఇస్తుండు? సాతాను
సాక్ష్యం ఇస్తాడా? 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 ఎందుకు ఇయ్యాలి అంటే, ఎందుకు అంటే ప్రతి మనం అట్లా లేకుండా ఉండడం. రెండోది వాళ్ళకి చెప్పకపోవడం ఇష్టం లేక ఉండడం. వీటిలో ఏదో ఒకటి ఉంటుంది. మ్యాథ్స్ ఫస్ట్ గా ఫాలో అవుతుంది. ఏంటంటే మనం యథార్థంగా నీతిమంతంగా మనం బతుకాం కాబట్టి ఎవరు మనకు సాక్ష్యం. ఒక్కరోజు 2 రోజులు బతుకుతాం, తర్వాత ఎల్లకాలం బతుకాం అసాధ్యం. అయితే దేవుడు అక్కడ యోబు గురించి సాక్ష్యం ఇచ్చినాడు. యోబు గురించి సాక్ష్యం. అప్పుడు సాతాను ఏమంటాడంటే, నువ్వు అతన్ని కంచి వేసి అతన్ని దీవించిన, నువ్వు అతనికి కంచె వేసి దీవించినప్పుడు ఇక్కడ కంచె ఉంది, అదేంటి కాంపౌండ్ వాల్ కట్టుకున్నామా, కుక్కలు ఏం రావు. అవునా? ఎందుకు వేసినాం మనం కంచె? లేకపోతే నాది అనుకోవడం. అట్లనే దేవుడు నాది అనుకున్నాడు. యోబు జీవితాన్ని, యోబు కుటుంబాన్ని ఇది నాది అనుకున్నాడు. దేవుడు కంచి వేసి దేవుడు అతన్ని దీవించున్నాడు. అయితే సాధారణ అదే అంటాడు, నువ్వు కంచె వేసి దీవించినావు కాబట్టి ఆయన నేను ఖచ్చితంగా స్థుతిస్తాడు. నువ్వు అన్ని జీవితంలో అన్ని నువ్వు అంత ఆర్తించినాక నీ కృతజ్ఞత స్థుతి లేదని చెప్పాడు. అయితే సరే, అయితే నీకు యోబు మీద ఉన్న అధికారం నీకు మొత్తం ఇచ్చేస్తా అని దేవుడు అంటాడు. దేవుడు యోబు మీద ఉన్న అధికారం నీకు మొత్తం ఇచ్చేస్తా, నువ్వు అతని ప్రాణం తప్ప ఏదైనా చేస్తావు, ప్రాణం జోలికి తప్ప ఏదైనా చేస్తావు. టైం దొరుకుతుందా కొన్ని ఖరాబ్ చేయడానికి, కొన్ని నాశనం చేయడానికి చేసి ఆడుతున్నాం చేసి. అయితే ఒక దినమున యోబు కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షరసము పానము చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమును వేయుచుండగా శిబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకుని పోయి అడ్డముగా పరివారిని హతము చేసి, జరిగినది మీకు తెలియజేయటకు నేనొక్కడిని తప్పించుకొని వచ్చి ఉన్నానని. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, దేవుని ఆజ్ఞ అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులు పెట్టి కాల్చివేసింది. దానిని మీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చిన్నానని. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనుక్కోయి ఖడ్గములను పనివారికి నీకు దాన్ని తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చిన్నానని. అతడు మాట్లాడుచుండగా వేడొకడు వచ్చి, ఈ కుమార్తెలు తన అన్న ఇంటి భోజనము చేయొచ్చు ద్రాక్షరసము పానము చేయుచుండగా ఒక శివాయి అరణ్యముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలుగా పొట్టిగా అది యవనముల మీద పడినందున వారు చనిపోయింది. యోబుకి మన జీవితంలో కష్టం వస్తుంది కదా, బాధ వస్తుంది, దిగులు వస్తుంది. ఇప్పుడు నాకు అనారోగ్యం అంటే కొంచెం హెల్త్ పరంగా లాసం, హెల్త్ పరంగా నాకు కొంచెం ఎఫెక్ట్ ఇచ్చింది. అయితే హెల్త్ పరంగానే కాకుండా ఇక్కడ యోగు ఎంత కష్టం వస్తేనే మనం కింద మీద అల్లాడతాం. అవునా? అవునా? చెప్తలేదు. ఇప్పుడు మనకు ఒక కష్టం వచ్చిందండి, మనం అల్లాడతామా లేదా? అవునా? యోగుకి ఒక్క కష్టం కాదండి, 3 అంతకంటే ఎక్కువ ఒకటే రోజులా నాస్తంటా పోయింది. అతని కుమారులు పిల్లలు అందరు చనిపోయారు. తుఫాన్ వచ్చి కొట్టవే, ఇల్లు కూల్చబడ్డది, ఆస్తి సమాప్తం, అన్ని పోయినాయి. అన్ని ఒక్కటే రోజుల, ఓన్లీ 1 డే. మనకు నెమ్మదిగా ఒక్కొక్కటి పోయినా కానీ కూడా మనం అంటే తీసుకోవడానికి కష్టమే కానీ అతనికి ఒకటే రోజులో అన్ని పోయినాయి. ఒకటే రోజులో ఎంత బాధ ఉండాలి ఆయనకి, ఎంత బాధ ఉండాలి, ఎంత ఈ సంగతిలో ఏ విషయంలో యోబు ఏ పాపమో చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు.
మనకి ఏదైనా నష్టం వచ్చినా కానీ కష్టం వచ్చినా కానీ దేవుణ్ణి లేకపోతే దేవుని దూషిస్తామా? దేవుడా ఎందుకు ఏమైనా నాకు ఎందుకు సహాయం చేస్తాడో అని ఖచ్చితంగా మనం అడుగుతామండి. ఖచ్చితంగా ఏ కష్టం వచ్చినా కానీ ఏ నష్టం వచ్చినా కానీ దేవుని వైపు చూసి ఎందుకు నాకు ఈ శ్రమ కలిగజేసినాం, ఎందుకు ఆలోచన మనం మనుషులం కాబట్టి ఖచ్చితంగా వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. మనకి ఏదైనా బాధ వచ్చినా కష్టం వచ్చినా. కానీ దేవుడు అక్కడ ఏం చెప్తుంది తెలుసా అండి? నేను తల్లి గర్భంలో నుండి దిగంబరుగా వచ్చినాను, అట్లానే నేను వెళ్ళిపోతాను. ఒక్కొక్కసారి చదవరా? నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరనైతే వచ్చింది, దిగంబర అక్కడికి తిరిగి వెళ్ళదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. థ్యాంక్ యూ. అయితే అక్కడ ఏమన్నాడంటే తెలుసా, యెహోవా ఈ ఆస్తి అంతా, ఈ కుమారులని, ఈ ఆస్తిని, ఇదంతా నాకు ఇచ్చింది దేవుడు. దేవుడు ఇచ్చిండు, దేవుడు తీసుకోవాడు. అది ఒక్కటే నమ్మిండండి దేవుడు, అది ఒక్కటే నమ్మాడు. నిబంధన రాక ముందుకే ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు. కొన్ని ఆజ్ఞలను పాటించాడు, దేవుని భయభక్తులు కలిగి జీవించాడు. అయితే దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే స్తుతి కలుగును గాక అన్నాడండి. అంత నష్టపోయినా కానీ దేవునికే స్తుతి కలిగి, అందుకే దేవుడు అతన్ని అంత యథార్థ హృదయాన్ని, అందుకే దేవుడు అంత ప్రేమించి ఆయన కంచి వేసి ఆయనకి ఆశీర్వాదం దయచేసిందండి. లాస్ట్ వర్స్. ఏ సంగతిలో ఏ విషయమందు యోబు ఏ పాపమో చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. అక్కడ చూసినారండి ఏం చెప్పిండు? యోబు ఏ పాపం చేయలేదు, దేవుని అన్యాయం చేసినావని కూడా అనలేదంట. నేను ఇంత యథార్థంగా బ్రతుకుతున్నా కానీ కూడా మనం కొంచెము ఇది వాక్యం కలిగి కొంచెం ఇది కలిగి ఉంటేనే మనము అరే ఏంటి ఇట్లా చేసినామని మనం వెంటనే ప్రశ్నిస్తాం. కానీ దేవుడు అక్కడ యోబు లేదు. అయితే దాని తర్వాత ఏమైందంటే తన స్నేహితులు వాళ్ళందరూ కలిసి ఒకరోజు వచ్చినప్పుడు తన స్నేహితులు ఏమన్నారంటే, అరే ఇంత ఆస్తి కలిగి ఉండే, ఇంత రిచ్ మ్యాన్ అయి ఉండి కూడా, ఇంత ధనవంతుడు అయి ఉండి కూడా ఈ స్థితికి వచ్చేసి ఏందని, ఈ స్థితికి ఆయన శరీరం మీద కూడా పుండ్లు అవి వచ్చేసినాయండి. శరీరం మీద కూడా ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడు. ఆయన ఒక రోడ్డు ఒక దగ్గర ఉండిపోయాడు. అతని శరీరం వ్యాధితో కూడా ఉండిపోయాడు. ఆ టైంలో తన ఫ్రెండ్స్ వచ్చినారు. ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేస్తే బాగుంటుందా, ఆ టైంలో డిస్కరేజ్ చేస్తే బాగుంటుందా? మీరు చెప్పండి. ఎంకరేజ్ చేస్తే బాగుంటుందా, డిస్కరేజ్ చేస్తే బాగుంటుంది? అయితే అక్కడ తన స్నేహితులు వచ్చి ఏమంటారంటే, తను ఏదో రహస్య పాపము చేసి ఉన్నాడేమో, అందుకే ఈ గతి అని ఆయన అన్నాడు. ఇప్పటికి కూడా ఆయన ఎంత బాధ కలిగి ఉంటుందండి మనల్ని ఎవరైనా వచ్చి అంటే, యోబుకి ఎంత బాధ కలుగుతుంది. అయినా కానీ కూడా ఓర్పుతో దేవుని స్తుతించినాడు. తన వైఫ్, తన భార్య దేవుణ్ణి దూషించి చనిపోమన్నది. దేవుడు ఎవరు చెప్పిందంటే తన సొంత భార్య. అంటే ఆమె కూడా తన పరిస్థితి చూసి తట్టుకోలేకపోయింది. నువ్వు దేవుని ఎందుకు చేస్తలేవు, నువ్వు దేవుని మీదకి ఎందుకు నువ్వు అడుగుతలేవు అనేది ఆమెకుంది. కానీ దేవుడు ఇచ్చిండు, దేవుడు తీసుకోవాడు. మనం ఇక్కడ శాశ్వతమైన వారం కాదు. ఈ భూమి శాశ్వతం కాదు, ఈ శరీరం శాశ్వతం కాదు. ఈ భూమికి అంతం, ఈ శరీరానికి మరణం తథ్యం. కానీ మన లోపల ఉన్న ఆత్మ నిరంతరమైనది అని నమ్మిండండి. మన లోపల ఉన్న ఆత్మ నిరంతరమైనది. నేను ఒకవేళ ఈ శరీరాన్ని విడిచిపోయినా కానీ కూడా నా ఆత్మ దేవుని రాజ్యంలో ఉంటుందని నమ్మిండండి. దేవునితో నేను ఉంటానని నమ్మిండు. యథార్థవంతునిగా నీతిమంతునిగా బ్రతికినా కాబట్టి ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపోవాల్సి వస్తుంది, నేను దేవుని రాజ్యంలోకి వెళ్తా అనేది ఆయన చాలా భక్తి కలిగి ఉన్నాడు, చాలా ఓర్పు కలిగి ఉన్నాడు. ఆ టైంలో ఓర్పు కలిగి ఉన్నాడు ఆయన. అతనికి రెండంతల ఆశీర్వాదం. అది ఆ శోధన అంతా అయిపోయిన తర్వాత దేవునితో కన్వర్సేషన్ అయినాక దేవుడు సాతాను సిగ్గుపడ్డాడండి. ఈ లాస్ట్ ఓడిపోయాడు సాతాను. ఒక మనిషిని ఎంత బాధపడ్డాలో అంత అంచుల వరకు తీసుకుపోయాడు యోబు. అంత అంచుల వరకు తీసుకుపోయి దరిద్రతను చూపించాడండి, దరిద్రతను చూపించాడు. అయినా కానీ ఆ దరిద్రతలో కూడా దేవుని స్తుతించిండండి యోబు.
అందుకే రెండంతల ఆశీర్వాదము, రెండంతల దీవెన తనకు వచ్చిందండి. బైబిల్లో రెండంతల ఆశీర్వాదం తను పొందుకున్నాడు. ఆ రెండంతల ఆశీర్వాదము దేవుడు మళ్ళీ అతనికి 10 మంది పిల్లలు ఉండేనండి. ఆ 10 మంది పిల్లలు మళ్ళీ 10 మంది పిల్లలు వచ్చినారని అతని ఆస్తి అంతా మళ్ళీ తిరిగి వచ్చింది. డబల్ పోర్షన్ అండి, సింగిల్ పోర్షన్ కాదు, డబల్ పోర్షన్. అంటే రెండంతులు, అది ఒక అంతు కాదు, రెండంతులు ఇచ్చాడు దేవుడు. అట్లా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అంటే ఏంది అంటే పాయింట్, దేవుడు శరీరానుసారంగా శరీర కోరికలతో దేవుడు లేకుండే, యోబు లేకుండే. అతను ఆత్మానుసారంగా బ్రతికిండు. అక్కడ ఆత్మనే నిరంతరమైందని నమ్మాడు. నేను చనిపోయినా కానీ కూడా దేవుని దగ్గరికి చేరుతాననే నమ్మకమైన అనుకుంటాడు. ఆత్మ నిరంతరమైనది, దాని ప్రకారం జీవించాలనేది నమ్మాడు. ఆత్మ నిరంతరమైనది, దాని ప్రకారం జీవించాలనేది ఆయనకు ఆ అవగాహనతో ఉన్నాడు ఆ టైంలోనే. అందుకు దేవుని అతను రెండంతలుగా ఆశీర్వదించిందండి, రెండంతలుగా జీవించాడు. అట్లనే మనం చూసుకుంటే చాలామంది ఉన్నారండి, చాలామంది బ్లీడింగ్ లేడీ, ఒక బ్లీడింగ్ లేడీ ఉంటుందండి. ఇక్కడ లూక్ 8 అంట, లూకా సువార్త 8వ అధ్యాయం 43. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఎవరి చేతి స్వస్థపరిచినందునే ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము చేతి ముట్టారు. వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయాను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా అందరూ మేము ఎరుగుమన్నప్పుడు పేతురు ఏలినవాడ జనసమూహమును కిక్కిరిసి నీ మీద పడుచున్నారు కదా. థ్యాంక్ యూ. అయితే ఒక రక్తస్రావం కలిగిన స్త్రీ ఉండేనంట. అయితే ఆమె ఎప్పటి నుంచి ఆ బాధ ఉండేంట, 12 years నుంచి. అయితే దేవుడు అక్కడ సువార్త చేస్తున్న టైంలో దేవుడు ఆ దగ్గరికి నడుచుతున్నప్పుడు చాలా మంది గుంపున్నారు, అతను చాలా మంది గుంపున్నారు. అయితే తనకి ఏముండే అంటే దేవుడు ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు అందరికీ చేస్తున్నాడు. అరే నాకు చేయడా? అతని లోపల అంత పవిత్రత ఉంది, అంత పరిశుద్ధాత్మ శక్తి ఉంది ఆయన లోపల. ఆయన మాట సెలవిస్తే చాలు మనిషి లేచి నిలబడతాడు అనేది ఆమెకు ఒక ఇది ఉంది. అని అతన్ని ముట్టుకుంటే చాలు కదా నాకు స్వస్థత వస్తుంది అని చెప్పి ఆమె చివర్ల ఒక అంచు దేవుని క్లాత్ని ముట్టుకుందండి. ముట్టుకున్నప్పుడు ఆయన లోపల ఉన్న శక్తి, ఆ ప్రభావము ఆమెను స్వస్థపరిచిందండి. ఆమె లోపల నుంచి, ఆయన లోపల నుంచి వెళ్ళిన ప్రభావం, ఆ శక్తి ఆమెకి హీలింగ్ ఇచ్చింది. అయితే దేవుడు అడుగుతాడు, అరే నన్ను ఎవరు ముట్టుకున్నారు అంటే అప్పుడు అంటాడు పేతురు ఇంకా యాకోబు, అరే ఇంత జనం ఉన్నారు, ఎవరో ఒకరు ముట్టుకుంటారు కదా దేవుడా, ఎవరో ఒకరు, ఎవరి పేరు అని చెప్పాలి, ఇంతమంది వచ్చి గుంపు మన మీద నిలబడితే నేను ఎవరి పేరు అని చెప్పాలని. అయితే లేదు, నన్ను ఎవరో ముట్టుకున్నారు, వాళ్ళు నమ్మకంతో నన్ను ముట్టుకున్నారు. అయితే ఆ స్త్రీ తనకు ఎంత విశ్వాసం అంటే అతని అంచు, ఒక క్లాత్, ఒక బట్టను ముట్టుకున్నా చాలు నాకు స్వస్థత వస్తుంది అని నమ్మింది, విశ్వాసంతో నమ్మిందండి, విశ్వాసంతో నమ్మింది. ఆ ముట్టుకున్నప్పుడు ఆమె లోపలికి ఆ విశ్వాసంతో ఆమె అతన్ని ఆ దేవుని క్లాత్ని ముట్టుకున్నప్పుడు ఆయనలోంచి ఆ ప్రభావం వచ్చిందండి. అంటే మనకి ఇంత విశ్వాసం ఉండాలంటే మన విశ్వాసము దేవుని శక్తిని లాక్కొని రావాలండి. మనకి ఎంత విశ్వాసం ఉండాలంటే దేవుని యొక్క ప్రభావంని మనం లాక్కోవాలి. విశ్వాసం వలనే మనం ఆ ప్రభావంను, ఆ శక్తిని లాక్కోవాలి. అంత విశ్వాసం ఉండాలి. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలండి. ఆవగింజ ఎంత ఉంటుందండి? ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది చెప్పాలి ఏంటంటే ఎంత ఉంటుంది? చిన్నది. కానీ దాని చెట్టు చూసినారు ఎవరైనా? చెట్టు తెలుసా? చెట్టు ఎవరైనా తెలుసా? ఓకే. అయితే ఆ ఆవగింజల మనము, అది ఎంత పెద్ద చెట్టు అంటే దాని చెట్టు కింద నీడ, ఆవులు ఏమన్నా పోయి చెట్టు తీసుకొచ్చండి అంటే అంత పెద్ద చెట్టు, అది అంత పెద్ద చెట్టు. అంటే
ఆ విశ్వాసం అనే దాంట్లో మనం అంత పెద్ద ఫలంను చూడాలి, అంత పెద్ద చెట్టును చూడాలి. ఆ గింజల అంత పెద్ద చెట్టు ఉంటుందా? నమ్ముతారా? నమ్ముతారా? ఆ గింజల అంత పెద్ద చెట్టు ఉంటుందా? చెప్పండి. ఆ గింజల అంత పెద్ద చెట్టు. అయ్యో మీరు ఆన్సర్ ఇయ్యరేందండి? ఏదో సో అవునో కాదో ఏదో ఒకటి చెప్పండి. ఆ గింజల అంత పెద్ద చెట్టు ఉంటుందా? ఉండదు. ఉండదు. కానీ నువ్వు ఓర్పుతోని సహనంతో ఉంటే, నువ్వు అదే విశ్వాసం కలిగి ఉంటే, ఆ గింజని మనము భూమిలో పారబెడతాం కదా, పారబెట్టి ఏం చేస్తాం? నీళ్ళు పోస్తాం. నీళ్ళు పోసినప్పుడే అది రోజు అనుదినం మనం నీళ్ళు పోసినప్పుడే అది కొన్ని రోజులకి ఓపికతోనే ఉన్నప్పుడు ఆ ఓపికతోనే అది అంత పెద్దగా అవుతుంది. అంతే మన జీవితంలో కూడా మనం విశ్వాసంతో, చిన్న విశ్వాసమైనా కాదండి, యథార్థంగా మనం పేషెన్స్తోని మనం ఓర్పు కలిగి జీవించినప్పుడు అది ఫలించే చెట్టుగా అవుతుందండి. ఫలించే చెట్టుగా అవుతుంది. పెద్ద చెట్టు మనకు కనిపిస్తుంది. చిన్నగా ఉన్నప్పుడు మనకు తెలియదండి అంత పెద్ద చెట్టు అవుతుంది. ఇంత పెద్ద చెట్టు అయినప్పుడే మనకు తెలుస్తుంది. అంటే మనం ఓర్పు కలిగి విశ్వాసం కలిగి జీవించాలి. సో అట్లనే షడ్రక్ మేషక్ అబేద్నెగో అని దానికి ముందు దానియేలు ఎంతమందికి తెలుసా? దానియేలు. అయితే దానియేలుని సింహపు బోనులా వేసేస్తారు. ఎందుకు అని అనుదినం ప్రార్థన చేస్తుంటాడు కాబట్టి. దేవునికి అనుదినం ప్రార్థన చేస్తుంటాడు. ఎవరు? దానియేలు అనుదినం ప్రార్థన చేస్తున్నప్పుడు అయితే అక్కడ ఉన్న వాళ్ళకి కొందరు నచ్చదు. దేవుడు అక్కడ ఉన్న మనుషులు ఈయన యెహోవాకి ప్రార్థన చేస్తుంటే తెలిసి ఇట్లా యెహోవాకి చూసుకుంటా ప్రార్థన చేసేటాడు. అట్లా కొందరు మనుషులు చూసి అక్కడ రాజుకు చెప్పినప్పుడు అతను తీసుకొచ్చినాడు. ఎందుకు మీరు ఇట్లా ప్రార్థన చేస్తారో, మీరు ఇట్లా ఒక బొమ్మను మొక్కాలని మేము తయారు చేసింది అంతే. అయితే లేదు, నా దేవుడు సజీవమైన వాడు, వారికి తప్ప నేను ఎవరికి మొక్కను. సజీవుడైన యేసుకి, సజీవుడైన దేవుడికి నేను మొక్కుతానంట. అయితే అతన్ని తీసుకొని సింహపూర్లా దేనికి రెడీ ఉంటాడు. అయితే అతను జ్ఞానవంతుడు అండి. దానియేలు జ్ఞానవంతుడు. అందుకే రాజుకు కూడా చాలా కష్టంగా ఉంటుంది. రాజు కూడా చాలా మంచిగా ఉంటాడు దానియేలు. కానీ అక్కడున్న వాళ్ళ పట్ల ఆయన ఇంకోటి ఏంటంటే ఆయన దేవుణ్ణి ఆరాధించలేడు. మా దేవుని, నేను సృష్టించిన దేవుణ్ణి ఆరాధించలేడు అనే కోపం కూడా కొంచెం వచ్చేసింది. అయితే డానియల్ 6:17. అయితే అక్కడ రాజు కూడా నిద్ర పట్టలేదండి. డానియేల్ని అందులో వేసి మూసేసినాడు. ఏది? సింహాల బోనులో వేసి మూసేసినాక కూడా తను నిద్ర పట్టలేదు. ఎందుకంటే యోబు అంటే ఎక్కడనో ఆయనకి దేవుడికి యథార్థంగా ఉంటాడు, దేవునికి యథార్థంగా జీవిస్తాడు, న్యాయవంతుడు అని తెలుసు వారికి. రాజు తెలుసు కాబట్టి ఆయన నిద్ర లేకుండా ఆయన గురించి ఆలోచిస్తాడు. ఉదయకాలం లేచి వెళ్ళి తీసినప్పుడు దానియేలు నువ్వు ఉన్నావా, నీ సజీవుడైన యేసు, నీ సజీవుడైన దేవుడు నిన్ను రక్షించినా అని అంటాడు. అప్పుడు ఆ స్వరం వస్తుంది, అవును నన్ను రక్షించుండు దేవుడు అని. సింహపు బోనులలో మనం ఉంటామా పోతామా? ఒకటి చెప్పండి, ఉంటామా పోతామా? వెనకాల ఉన్న వాళ్ళు కూడా అన్నారు, సింహాల బోనులలో మనం ఉంటే బ్రతుకుతామా బ్రతుకుంటూ వస్తామా అని చెప్పండి. అది సో దేవుడు తన దూతను ఉంచి దానియేలుని రక్షించాడు. దానియేలు తన దూతల నుంచి రక్షించాడు. ఎందుకు రక్షించాడు? ఏం అవసరం?
ఎందుకు అంటే దేవునికి యథార్థంగా ఆ వయస్సులో దేవునికి యథార్థంగా నీతిమంతులుగా బ్రతికించాడు. దేవుని రాజ్యాన్ని నీతిగా వెతికించాడు. అందుకే దేవుడు ఆయన తట్టు నిలబడ్డాడు. ఆయన దూతలైన తట్టు నిలబడి అతను రక్షణలు తీసుకొచ్చింది, అతను రక్షించింది. ఆకలి కావాలి సింహం, అవునా? కానీ సింహాలకు ఆకలి కాలేదు. ఎప్పుడైతే తెలుసా ఆకలి? ఎవరైతే ఆయన గురించి తప్పు చెప్పినారో వాళ్ళని తీసుకుపోయి వచ్చినప్పుడు వాళ్ళ మీద పడ్డాయి సింహాలు. అప్పుడైంది వాటికి ఆకలి. అప్పటి వరకు దేవుడు వాళ్ళకి ఆకలి ఇయ్యలే, వాటికి ఆకలి ఇయ్యలే. అది అండి, దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో అది చేస్తాడు. పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినా కానీ కూడా దేవుడు పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చువాడు. పరిస్థితులు మార్చువాడు ఆయన. అక్కడ పరిస్థితిని మార్చిండండి. సింహాలకు నోరు తెరవకుండా ఆకలి లేకుండా చేసిండు. ఎప్పుడైతే వాళ్ళని తీసుకొచ్చి చేసినారో వాళ్ళని లాగేసుకుని అది అండి. తర్వాత షడ్రక్ మేషక్ అబేద్నెగో కూడా ఇట్లానే వాళ్ళు ఒక రాజు స్తుతిస్తుంటే వాళ్ళు స్తుతించాలని నిరాకరిస్తారు. నిరాకరించినప్పుడు తను తీసుకుపోయి ప్రార్థించిన రాజు దగ్గర తీసుకొచ్చినప్పుడు అవును మేము స్తుతించామయ్యా, మేము దేవుని యెహోవానే మేము స్తుతిస్తాము అన్నప్పుడు మీరు నాకే ఎదురు చెప్తారా అని చెప్పేసి వాళ్ళని కట్టేసి ఒక అగ్నిగుండంలో వేయాలని చూస్తారు. అయితే వాళ్ళకి ఎట్లాంటి అగ్నిగుండం అంటే 7 రెట్ల అగ్ని, 7 రెట్ల అగ్ని అక్కడ ఉంచుతాడండి. 7 రెట్లు అంటే ఆ మంట 7 రెట్లు చేసినోడు కూడా కాలిపోయిందండి. 7 రెట్ల చేసిన ఆ వ్యక్తి కూడా కాలిపోయినాడు. అంత అగ్ని. ఆ అగ్నిలో తీసుకుపోయి ఆ ముగ్గురిని కట్టేసి వేసినప్పుడు దేవుడు వాళ్ళని ఇంత కూడా కాగలేదు. అక్కడ ఇంకొక పర్సన్ వచ్చింది, 4th పర్సన్. అయితే ఆయన అనుకుంటున్నారు ఈ 4th మనం వేసింది ముగ్గురం కదా, ఇక్కడ 40 వ్యక్తులు వాళ్ళు కాలిపోతలేరు. ఎట్లా నిలబడ్డారో అట్లనే ఉన్నారు. అందులో పడి కాలిపోయిన వాళ్ళు కింద పడిపోయి బొగ్గ అయిపోయారు. కానీ అతను మాత్రం కాలకుంటున్నాడు. వాళ్ళు ముగ్గురు మాత్రం అక్కడ 4 మనుషులు కనబడ్డారు. అయితే వాళ్ళని ఆ రాజు చూసి, ఆ రాజు వాళ్ళని బయటికి రమ్మన్నప్పుడు వాళ్ళు ముగ్గురు బయటకు వచ్చినప్పుడు ఈ దేవుడు గొప్పవాడండి, ఎందుకంటే ఒక ఇంటికే కూడా కాలిపోలేదండి, ఒక ఇంటికే కూడా కాలిపోలేదు. అంటే దేవుడు అంత యథార్థంగా నీతిమంతుగా బ్రతికిన వాళ్ళని ఎంత అగ్ని లాంటి శ్రమలు వచ్చినా కానీ కూడా అందులో కాపాడగల దేవుడు. అగ్ని మనల్ని కాల్చదు, అగ్ని మనల్ని కాల్చదు. ఎంతోటి శ్రమలో ఉన్నా కానీ కూడా అందులో విడుదల దయచేస్తాడు. అంత పెద్ద అధికారులు అయి ఉండి కూడా వాళ్ళని ఏమి చేయలేకపోయినారండి. ఎందుకు? వాళ్ళ నీతిని బట్టి, వాళ్ళ యథార్థాన్ని బట్టి వాళ్ళకు కూడా, అన్యులకు కూడా వాళ్ళకి నచ్చిండు. అన్యులకు కూడా వాళ్ళు నచ్చినారు. ఎందుకు? దేవుని తట్టు అట్లా యథార్థంగా బ్రతికినప్పుడు మనం ఎవరికైనా నచ్చుతామండి. అయితే యథార్థంగా నీతిమంతులుగా బ్రతకాలంటే మనం ఏం చేయాలి? యథార్థంగా నీతిమంతులుగా మనం బ్రతకాలంటే ఏం చేయాలి? మన వ్యక్తిగత జీవితము దేవునికి అనుకూలంగా ఉండాలి. మనం మనుషులతో సహవాసం చేస్తాం. ఇక్కడ ఉన్న వాళ్ళతో ఎవరెవరో మన ఇంటి పక్కన వాళ్ళు, మన అమ్మితోడో డాడీతో మనం సహవాసం చేస్తాం, సహవాసం చేసి కలిగి ఉంటాం. మరి దేవునితో మనం అదే వ్యక్తిగత సహవాసం చేస్తున్నామా? వ్యక్తిగత సహవాసం అనేది దేవునితో ఉందా? వ్యక్తిగత సహవాసం దేవునితో మనం ఉన్నప్పుడు దేవుడు మనకు పరిశుద్ధాత్మని కలగజేస్తాడు, పరిశుద్ధాత్మ శక్తిని కలగజేస్తాడు. వాక్యంలో ఎట్లా జీవించాలో, ఆ వాక్యాన్ని మన జీవితానికి ఎట్లా అనుకూలంగా ఉండాలో మనకు అవన్నీ నేర్పిస్తాడు. మొదట మనము ప్రార్థనా జీవితంలో కలిగి ఉండాలి, దేవుని తట్టు విధేయులమై ఉండాలి. అనుదినము మనం ఎట్లయితే ఆహారం తింటున్నామో, అనుదినము పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అట్లనే మనం అనుదినము 3 సార్లు మనం ఆత్మకి ఆహారం దయచేయాలి. ఆత్మకు ఆహారం దేవుని వాక్యం. ఎంతమంది చదువుతున్నామండి బైబిల్? చదువుతున్నారు ఎవరైనా? పర్లేదు, దినానికి ఒక్కసారైనా ఎవరైనా చదువుతున్నారా? అయితే వాక్యము అనుదినము 3 పూటల ధ్యానించాలండి. అప్పుడే మన ఆత్మకు రక్షణ. అయితే ఈ లోకము శాశ్వతం కాదండి. మనం ఆత్మలో ఉన్నప్పుడే మనం ఎత్తబడతాం. ఆత్మానుసారంగా నడిచినప్పుడే దేవుని రాజ్యంలో ఉంటాం.
అయితే దేవుడు నరునికి జీవాత్మ ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. అంటే మన జీవము ఆత్మ కలిసి ఉన్నదండి. అంటే దేవుడు చేతితో చేసిన పని అంతా, చేతితో చేసిన పని ఏదైతే ఉందో అది మట్టి అయినా భూమి అయినా కానీ ఒక రోజు అంతరించిపోతుంది. కానీ దేవుడు ఎక్కడి నుంచి వచ్చిందండి? పై నుంచి వచ్చిండు. అవన్నీ నిరంతరమైనవి. దేవుడు నిరంతరమైన వాడు కాబట్టి అక్కడ ఉన్న అవన్నీ కూడా నిరంతరమైనవి కాబట్టి దేవుడు కిందికి వచ్చి దేవుడు నరుని జీవాత్మ ఊదగా ఆ జీవం దేవుడి నుంచి వచ్చిన జీవం కూడా నిత్యమైంది. అందుకే దానికి మరణం లేదు. మనం ప్రవర్తించిన దాన్ని బట్టి తీర్పు తీర్చబడ్డానండి. మనం ఈ భూమిలో మనం ఎట్లా ప్రవర్తించుకుంటామో, లోకానుసారంగా ప్రవర్తిస్తున్నామో, ఆత్మానుసారంగా ప్రవర్తించినప్పుడు దేవుని రాజ్యం చూస్తాం. లోకానుసారంగా ఈ సినిమాలు అవి చూసుకుంటా వ్యర్థంగా మన సమయాన్ని వ్యర్థం చేసుకొని దేవునికి సమయం ఇవ్వకుండా ఎప్పుడైతే ఉంటామో మనము నిత్య నరకం పోతాం. అంటే ఆత్మ నిరంతరం. ఆ ఆత్మ మనం చేసిన పనుల బట్టి తీర్పు తీర్చబడుతుంది. మనం మంచి పనులు చేస్తే దేవుని రాజ్యాన్ని చూడగలుగుతాం. మనం చెడ్డ పనులు చేస్తే నిత్య నరకంలో లాగివేయబడుతుంది మన పాపం. ఇప్పుడు మనకు ఒక స్కూల్లో ఏదో ఈవెంట్ ఉంది అనుకున్నాం, లేకపోతే ఏదో ప్రోగ్రామ్ ఉంది, మనమే చీఫ్ గెస్ట్ పోయినప్పుడు రోడ్డు మధ్యలో పోతున్నామండి. పోయినప్పుడు ఏమవుతుంది? మన మీద బురద పడతామని అనుకున్నాం. బురద పడ్డది. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ బురదతోనే ఆడ పోయి మాట్లాడతారా? ఎందుకు మాట్లాడతారు? ఎందుకు? మన మీద ఉన్న బురద మనల్ని ఆడికి పోనీయకుండా చేస్తుంది. అవునా? మన మీద ఉన్న బురద మనల్ని ఆడికి పోనీయకుండా చేస్తుంది. అయితే మనం ఏం చేస్తాము? మళ్ళీ ఇంటికి పోయి స్నానం చేసుకొని వస్తాం. అట్లనే మనము తీర్పు దినమున మన లోపల ఉన్న పాప జీవితం మన ఆత్మకు అంటుకుపోయి ఆ పాపము నిత్య రాజ్యానికి తీసుకెళ్ళదు. ఆ పాపము ఆత్మకు అంటుకొని పోయి అది లాగి వేస్తుంది. ఏడికి వెళ్ళిపోయినాం? ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయినామా లేదా? మన వస్త్రాలు బాగాలేక బురదపడి మనం వెళ్ళిపోయినాం. మనకి రాజ్యానికి పోవాలని ఉంటుంది, అక్కడ పోయి మనం మాట్లాడాలని ఉంటుంది. కానీ మన మీద ఉన్న మురికి వస్త్రం మనం ఏడికి తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి. అట్లనే మనం చేసిన పాపం కూడా మన ఇంటికి నిత్య నరకానికి లాగేస్తుంది. మనం పరిశుద్ధాత్మతో మనం బ్రతికినప్పుడు దేవుణ్ణి మనం మోకరించి దేవుడా పాపాన్ని రక్తం చేత మనం పరిశుద్ధపరచమని మనము అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనం పరిశుద్ధపరుస్తాడు. మనం అట్లనే యథార్థంగా నీతిమంతంగా మనం బ్రతికినప్పుడే దేవుని రాజ్యంకి మనం వెళ్ళగలుగుతాం. అయితే మనం ఎటువంటి ప్రార్థన కలిగి ఉండాలి? ప్రార్థన 7 రకాలు. పట్టుదల ప్రార్థన, విసుకక చేసే ప్రార్థన, విశ్వాసమైన ప్రార్థన, ఆసక్తితో కూడిన ప్రార్థన, మెలకువతో కూడిన ప్రార్థన. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగలిగి ప్రార్థన చేయడం అంటారు. అంటే మెలకువగలిగి ప్రార్థన అంటే రాత్రి అంతా మెలకువని ఉండడం. ఆత్మలో మెలకువత. ఆత్మలో మనం మెలకువగలిగి ఉండాలి. ఆత్మలో మనం మెలకువగలిగి ఉన్నప్పుడే మనకు శోధన వచ్చినప్పుడు మనకు ప్రార్థన చేయాలని అనిపిస్తుంది. మనకు శోధన రాకుండా మనం ముందే ప్రార్థన చేసుకొని సిద్ధంగా ఉండాలి. అప్పుడు మనకు ఆ శోధన ఉండదు. మనం ప్రార్థన జీవితంలో కలిగి ఉన్నప్పుడు మనకు శోధన రాదు. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగలిగి ప్రార్థన చేయండి. అంటే మీకు శోధన రాకముందుకే, మీరు శోధన పడక ముందుకే మీరు ప్రార్థనా జీవితాన్ని ఉంచుకోండి. విజ్ఞాపన ప్రార్థన, కన్నీటి ప్రార్థన అంటే కన్నీటి ప్రార్థన ఇస్ మోర్ వాల్యుబుల్ అండి. మోకాల ప్రార్థన, కన్నీటి ప్రార్థన యథార్థవంతమైన ప్రార్థన. ఈ కన్నీటి ప్రార్థన నువ్వు ఎప్పుడైతే చేస్తావో అండి, మనుషుల దగ్గర మనం ఏడవద్దండి. మనుషుల దగ్గర అస్సలు ఏడవద్దు. ఎందుకంటే మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను నమ్ముకున్నట మీరు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను నమ్ముకున్నట మీరు. ఎందుకు మాట అన్నాడండి? మన కన్నీటిని
ఒకరోజు మనుషులు మనల్ని ఓదార్చినట్టే ఓదారుస్తారు, కానీ ఒకరోజు మనకు వారి విరోధంగా ఉన్నప్పుడు అప్పుడు వారి బలహీనతలను నాకు తెలుసు అంటారు, నువ్వు ఎట్లా జీవించినావో నాకు తెలుసు అంటారు. అందుకే మనం ఏడవలసిన మనసుతో దేవుడితో మనం ఎప్పుడైతే ఏడ్చి మోకాల మీద ఏడ్చి మనం దేవుని అందు మనం ఉన్నాం అనుకో, దేవుడు యథార్థవంతుడు అండి. దేవుడు మనం ఎప్పుడు దేవుడి దగ్గరకు వస్తామా అని వెయిట్ చేస్తుంటాడు, ఎప్పుడు దేవుడు మన దగ్గరకు మా దగ్గరకు వస్తాడా అని వెయిట్ చేస్తుంటాడు. అందుకే మనము దేవుని విడవకుండా ఉన్నప్పుడు దేవుడు మనతోనే ఉంటాడండి, దేవుడు మనతోనే ఉంటాడు. అయితే అదే దేవుడు ఏమంటాడు, మొదట నా రాజ్యాన్ని నీతిని వెతికినప్పుడు నేను అవన్నీ అనుగ్రహింపబడతాయి, నీకు అవన్నీ అనుగ్రహింపబడతాయి అంటాడు. అంటే దేవుని రాజ్యము ఏడుంది, ఆ రాజ్యం అంటే దాన్ని అనుసరించేది ఇందులో దేవుని రాజ్యాన్ని నీతిని మనం వెతికినప్పుడు మనం లోకంలో ఉన్న ప్రతిదీ మనకి ఇస్తా అంటాడు, లోకంలో ఉన్న ప్రతిదీ మనకి ఇస్తా అంటాడు. కానీ నువ్వు ఎందులో నడవాలా, లోకానుసారమైన వాటిలలో కాదు, మొదట నా రాజ్యాన్ని నీతిని వెతుకున్నాను. 3 జాన్ యోహాను 3వ పత్రిక 1:2 ఏమంటారంటే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాలలో వర్ధిల్లుతావు అంటారు. అంటే నీ ఆత్మ లోపల వర్ధిల్లినప్పుడు, నువ్వు ఆత్మలో దీవించబడ్డప్పుడు, వర్ధిల్లినప్పుడు నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లింపబడతావు అంట. అన్ని విషయాలలో అంటే నాకు తెలిసినంత వరకు ఈ లోకంలో ఉన్న ప్రతి దాంట్లో వర్ధిల్లింపబడతావు. మేబీ పరలోక రాజ్యంలో నువ్వు వర్ధిల్లబడతావు. నీ ఆత్మ వర్ధిల్లింది అనుకో, ఆబ్వియస్గా నువ్వు ఎక్కడుంటావు, మీరు ఎక్కడుంటావు. దేవుడు మనకి అక్కడ ఒక రాజ్యం నుంచాడు, ఆ రాజ్యాన్ని మనం అనుభవిస్తాం. అక్కడ కూడా మనము భౌతికంగా ఆత్మీయంగా మనం వర్ధిల్లుతాం. సో ఆత్మ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ మన జీవితంలో ప్లే చేస్తున్నాడు, చాలా ఇంపార్టెంట్ రోల్. మన ఆత్మ అంత చురుకంగా తీయద్దండి. మన ఆత్మ దేవుని తట్టు ఆనుకొని ఉన్నప్పుడు మనం అద్భుత కార్యాలు చేస్తాం, ఆశ్చర్య కార్యాలు చేస్తాం. మనము శోధనకు భయపడమండి. మనం ఎప్పుడైతే ఆత్మలు ఎదుగుతామో మనం శోధనకు భయపడం, శోధన జయిస్తాం, ఆ శక్తిని మనకిస్తాడు. ఇంకొకటి చివరి అయితే లోక మర్యాదలను మనం అనుసరించదు. మన కన్నులు 119 కీర్తనలు 119:37 వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, ఈ మార్గములు నడుచుకొనుట నన్ను బ్రతికింపు. థ్యాంక్ యూ. ఏమంటుడు, వ్యర్థమైన వాటి నుంచి మన కన్నులని తిప్పివేయమంటుడు. వ్యర్థమైన వాటి అంటే ఏంటి? లోక సంబంధమైన ఈ సినిమాలైనా ఏవైనా ఈ భూమిలో ఏది నువ్వు సృష్టించినా కానీ కూడా అది ఒకరోజు వ్యర్థమే. దానికి ఒక ఎక్స్పైరీ డేట్ వస్తుందండి, సో మన ఈ వ్యర్థమైన వాటి నుంచి మనం కళ్ళను తిప్పివేసినప్పుడే ఇక నెక్స్ట్ ఒకసారి వెళ్తాం. నీవు ఇచ్చిన వాక్యము మనుషులలో ఈ భయం పుట్టించున్నది. 37 వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గంలో నడుచుకుంటా నన్ను బ్రతికింపు. ఓకే, అంటే అదండి మనం ఎప్పుడైతే మన కన్నులకు ఆనందమైందో, లేకపోతే మన హృదయానికి ఆనందమైందో రాదు, కానీ ఆత్మకు ఆనందమైన వాటి గురించి మనం ఆలోచించాలి. ఆత్మకు ఆనందం అవుతుందా లేదా అన్నది ఆలోచించుకోవాలి, ఆత్మకి ఆనందంగా ఉందా లేదా అన్నది ఆలోచించుకోవాలి.
అది అయితే ఇంకొక చిన్న సాక్ష్యం అండి, మనము దేవుని తట్టు యథార్థంగా నీతిమంతులుగా బ్రతికినప్పుడే, ఎప్పుడైతే మనం దేవుని తట్టు యథార్థంగా నీతిమంతులుగా బ్రతికినప్పుడే మన ఆత్మ వర్ధిల్లుతుందండి, మన ఆత్మ వర్ధిల్లు. సో ఆత్మ వర్ధిల్లాలి, ఆత్మానుసారంగానే బ్రతకాలి, ఆత్మానుసారంగానే జీవించాలి. ఓకే, నేను ఒక చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. నేను ఈ సంఘానికి ఎట్లా నడిపింపడ్డాను అది ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నాకు ప్రభు అన్న నాకు 20 జనవరి డిసెంబర్లోనే చెప్పాడు, రావాలి, మనం ఇట్లా చేస్తున్నాం, ఆర్గనైజ్ చేస్తున్నాం, రావాలి అన్నప్పుడు నేను సరే అనుకున్నాను, సరే చేద్దామా. కానీ 31st రోజు నేను ఒక దాంట్లో నేను చేసినప్పుడు నాకు ఒక స్కీమ్ కింద ఒక లోన్ నాకు శాంక్షన్ అయింది. నేను దానికోసం చాలా ఆశపడ్డాను, సంతోషంగా ఫీల్ అయ్యాను. అయితే ఏమైంది, లోన్ శాంక్షన్ అయింది. లోన్ శాంక్షన్ అయినాక 31st రోజు 30 రోజు నేను మాట ఇచ్చేసిన నేను వస్తున్నాను. 31st రోజు నేను ఆ లోన్ నాకు శాంక్షన్ అయిపోయింది. శాంక్షన్ అయిపోయిన తర్వాత నేను వాటి మీద సైన్ చేసేసినాను. నా అమౌంట్ ఇంకా ఆ లోన్ అమౌంట్ ఒక దగ్గరికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆ అమౌంట్ తీసుకోవాలనుకుంటున్నాము స్కీమ్ కింద ట్రాన్స్ఫర్ అయిపోయినాక నాకు సాయంత్రం తెలిసింది, ఆ నైట్ టైంలో తెలిసింది ఆ స్కీమ్ లేదు. ఆ స్కీమ్ ఉంటే ఏంటంటే మనకు హాఫ్ అమౌంట్ తగ్గుతుంది. ఇప్పుడు ఏంది, ఫుల్ అమౌంట్ ఏం కట్టాలి. ఆ అమౌంట్ వెళ్ళిపోయినప్పుడు నేను ఎంతో బాధపడ్డాను. ఆ 31st రోజు జనవరి 31st రోజు నేను ఎంతో బాధపడ్డాను. ఎందుకంటే ఆ స్కీమ్ లేదు, ఏం లేదు, ఆ డబ్బులన్నీ అక్కడికి వెళ్ళిపోయినప్పుడు అది లక్షలు ఉంటాయి. అమౌంట్ వెళ్ళిపోయినప్పుడు నేను ఇంటికి వచ్చినప్పుడు నేను చాలా బాధపడ్డాను, ఏడ్చినప్పుడు. ఇంత పెద్ద తప్ప అయిపోయింది. ఆ ఈఎంఐ కట్టాలని, ఆ ఈఎంఐ అంత ఈజీ కూడా కాదు. 23,000 నెలకి. ఇట్లా నేను ఈఎంఐ అంత పడుతుంది అనుకోలే. ఆ స్కీమ్ ఉంటే ఎంతో బాధపడ్డాను. ఏంది ఇట్లా అయిపోయింది, ఎప్పుడు లేని బాధ, ఇంత ఫైనాన్షియల్గా అంటే ఒక్క తప్పు వల్ల ఇంత పడ్డదని నేను చాలా బాధపడ్డాను. అయితే నేను ఇంటికి వచ్చి నేను ప్రార్థించినప్పుడు, నేను కన్నీటితో ప్రార్థించినప్పుడు చాలా బాధపడ్డాను. అయితే నేను నెక్స్ట్ డే వెళ్ళినాను, వాళ్ళని వెళ్ళినప్పుడు నేను వాళ్ళని ఆ కంపెనీకి లెటర్ రాసి నా అమౌంట్ నాకు వేసేయన్నప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారని అంత ఈజీగా అనుకోలేదు. ఎందుకంటే ఒకసారి అమౌంట్ వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ రిటర్న్ వస్తాయని మనం అనుకోలేదు. వస్తాయో తెలియదు, వాళ్ళు ఇస్తారో ఇయ్యారో తెలియదు. అయితే మేము లెటర్ రాసినప్పుడు సరే మేము చూస్తాము, మీరు వాళ్ళ సైడ్ నుంచి బ్యాంక్ సైడ్ నుంచి కూడా మీరు ఒక లెటర్ మెయిల్ పంపించాలి. మెయిల్ వెళ్ళిపోయింది. వాళ్ళు మెయిల్ చేసినారు. 1-2 డేస్కి వస్తారు అన్నారు. 1-2 డేస్ అయినాక కూడా వస్తలేదు. నాకేమో అక్కడ టెన్షన్, అరే అన్ని పైసలు వెళ్ళిపోయాయి, ఎప్పుడు వస్తాయి అని. కానీ నేను ప్రార్థన విడవలేదు. నేను అప్పటికి కూడా నేను ఆ ప్రభు అన్నకి నేను ఆన్సరు సరిగా ఇవ్వలేదు. ఎందుకంటే నా మైండ్ పనిచేస్తలేదు. ఏంది ఇట్లా అయిపోయింది, అరే ఇది కరెక్ట్ ఇదే టైంకి అయింది ఏంది అని. అయితే ఇక్కడ యాక్చువల్గా 16th కావాలండి, 16th కావాలి. ఇక్కడ 16వ తారీఖు సండే రోజు కావాలి, కానీ ఒక వారం ఎక్స్టెండ్ అయింది. అయితే ఆ 16వ తారీఖు అక్కడ నేను కన్ఫర్మ్ ఇవ్వలేదు. అయితే ఏదో ఆ 16 దినం 22వ తారీఖు అయింది. నేను అనుకున్నా, అరే థ్యాంక్ యూ జీసస్, నీకు మహిమ కలగాలనుకుంటున్నాను. నేను అదే రోజు ఎప్పుడైతే ఫస్ట్ రోజు ఫిబ్రవరి 1st రోజు నేను అనుకున్నాను, ఆ రోజు నేను ప్రార్థన చేసినాను, దేవుడా ఈ అమౌంట్ నాకు ఎంతకు వస్తుంది, నేను నిన్ను మహిమపరుస్తా, నీకు సాక్ష్యం ఇస్తా అనుకున్నాను. నీకు మహిమపరచడానికే చేసినాను, నీకు సాక్ష్యం ఇవ్వడానికే ఈ పరిస్థితి నాకు ఇచ్చినావు అనుకున్నాను. నేను అయితే 2 days అయింది, 3 days అయింది, 1 week అయింది. నా అమౌంట్ ఇంకా రెస్పాండ్ లేదు. వాళ్ళేమో నన్ను ఇప్పుడు రా పంపించేస్తున్నారు. అట్లా 10 days అయింది, 12 days అయింది, 15th డే కూడా వచ్చేసింది. అప్పటికే 3 days తర్వాత 3
2 days బిఫోరే నాకు తెలిసింది ఇది 22nd అయిందని. దేవునికి స్తోత్రం చెప్పినాను. ఎందుకంటే అక్కడ డేట్ మార్చింది, ఇక్కడ నాకు సమయం ఇవ్వడానికి. అక్కడ డేట్ మార్చింది, నేను సాక్ష్యం ఇవ్వడానికే దేవుడు ఇక్కడ నాకు సమయాన్ని మళ్ళీ ఇచ్చాడు. అయితే 2 weeks అయిపోయి 3 weeksకి వచ్చింది. 3 weeksకి వచ్చినప్పుడు కూడా నేను ఎంతో బాధపడ్డాను. ఈఎంఐ స్టార్ట్ అయిపోయింది, ఈఎంఐ పడ్డది, దానికి పెనాల్టీ కూడా పడుతుంది. పెనాల్టీ పడ్డప్పుడు నేను అనుకున్నా, దేవుడా ఎప్పుడు వస్తుంది ఇంకా అన్నప్పుడు నాకు బ్యాక్ ఎండ్ నుంచి ఒక కాల్ వచ్చింది. బ్యాక్ ఎండ్ వాళ్ళు కాల్ చేసినారు, ఏమైంది, ఇంతవరకు అయింది, ఇంతవరకు వచ్చింది, ఏంది, మాకు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఏంది అన్నప్పుడు నేను ఏం చెప్పలేదు. ఒక 3 days టైం పడుతుందండి, 3 days లోపల అమౌంట్ ఎంతకు వచ్చేస్తుంది అని చెప్పాను. అయితే ఆ అమౌంట్ 3 daysలో నేను బ్యాక్ వచ్చేస్తాను అన్నప్పుడు నేను ఆ మాట ఎందుకన్నా నాకు తెలియదండి. ఏదో ర్యాండమ్ నెంబర్ నేను చెప్పేసిన, ఏదో నోటికి వచ్చింది నేను చెప్పేసిన. కానీ నేను సోమవారం రోజు 17వ తారీఖు ఆ మాట చెప్తే నేను వెళ్ళినాను. నెక్స్ట్ డేనే నాకు మార్నింగ్ ఏం మెసేజ్ వచ్చిందంటే, నీ లోన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది, నీ లోన్ అమౌంట్ వెనకకు వచ్చేస్తుంది అని నాకు ఒక మెసేజ్ వచ్చింది. దేవునికి స్తోత్రం అండి. ఆ అమౌంట్ ఏదైతే లోన్ అమౌంట్ ఇంకా నేను కట్టిన అమౌంట్ ఏదైతుందో ఆ అమౌంట్ కూడా నా అకౌంట్లోకి వచ్చేసిందండి. కానీ అది తీసుకోలేదు. మళ్ళీ ప్రాసెసింగ్ వెళ్ళినప్పుడు ఆ సెకండ్ డే మేము వెళ్ళినాం, 18th 19th ఆ టైంకి వెళ్ళినప్పుడు ఆ అమౌంట్ మాకు బ్యాంక్లో లోన్ క్లోజ్ చేసి ఆ అమౌంట్ వాళ్ళు తీసేసుకొని నా అమౌంట్ నాది క్లోజ్ చేసి నాకు ఆ అమౌంట్ నాకు ఇచ్చేసాను. అది ఏ రోజు ఇచ్చినారు? 20వ తారీఖు కల్లా నా అమౌంట్ అంతా నాకు వెనుకకు వచ్చేసింది. ఆ బ్యాంక్ లోన్ అంతా వాళ్ళకి వెళ్ళిపోయిందండి. ఇక్కడ ఏంటంటే నేను 17వ తారీఖు నేను 3 రోజులు అని చెప్పాను. కరెక్ట్ అదే 3 రోజులలో దేవుడు దానికి జవాబు ఇచ్చిందండి. దేవుడు 3 రోజులు కాకముందుకే జవాబులు ఇచ్చిందండి. అది మనం విశ్వాసంతో ప్రార్థించినప్పుడే మనము ఆ అద్భుతాన్ని మనం చూడగలుగుతామండి. నేను నా ఫ్రెండ్కి ఒకరికి చెప్పినాను, ఏమనంటే ఈ పరిస్థితి నాకు వచ్చింది కేవలం దేవుని మహిమపరచడానికి, అయితే అందులో Hebrews 9:3 ఒకటి ఉంటుంది. ఏముంటుందంటే ఒక గుడ్డివాడు అని దేవుడు స్వస్థపరిచినప్పుడు ఏమవుతుందంటే అక్కడ స్వస్థపరిచినప్పుడు అని దేవుడు స్వస్థపరచడం అయిపోయింది. అయితే దేవుడు అక్కడ అంటే ఆయన డిసైపుల్స్ అడుగుతారు, అరే అతనికి ఆ గుడ్డితనం ఎందుకు వచ్చింది? అతను తన పిల్లల పాపమా, లేకపోతే తల్లిదండ్రుల పాపమా, లేకపోతే ఎవరి పాపం వల్ల అయినా తను అట్లా పుట్టినాడంటే దేవుడు అక్కడ ఏమంటాడు తెలుసా? ఇతడు నా నామం విషయమై నన్ను మహిమపరచడానికి పుట్టినట్టు. అంటే ఏమన్నట్టు? దేవుడు అక్కడికి వచ్చే స్వస్థతను ఇచ్చిన, అందువల్ల ఎవరికి మహిమ కలిగిందంటే అక్కడ దేవునికి మహిమ కలిగింది. దేవుని మహిమపరచడానికి అంటే నేను వచ్చి స్వస్థత చేయడానికి, ఆ స్వస్థత దేవుని మహిమ కలగడానికి దేవుడు అతన్ని గురువానిగా వచ్చినట్టు. అంటే మన పరిస్థితులు ఎటువంటివి అయినా కానీ కూడా మనము అది దేవునికి మహిమకరంగా అని మనం అనుకున్నప్పుడే దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. దేవుని విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి, ఆత్మలో పరిశుద్ధ ఆత్మలో మనం నడుచుకోవాలి. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్.